లోపలికి వెళ్ళి మావయ్య గారిని పిలిచినా రారేంటి? మావయ్య గారు, మావయ్య గారు! ఏమైంది నారాయణరాజు గారు? మీ అమ్మ ఏమంటుంది? ఏమనేదే ఉందండి, తలెత్తుకుని ఊరి మొత్తానికి న్యాయం చెప్పే ఆ పెద్ద మనిషి తప్పు చేసిన వాళ్ళ తల దించాడంటేనే తెలుస్తుంది. ఆయన కూతురు కూడా నన్ను ప్రేమించానని చెప్పింది. ఈ విషయాన్ని ఆయన కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి దయచేసి రాధికతో నా పెళ్లి జరిపించి మా ప్రేమను కాపాడండి. నా రాధిక వేరొకరికి భార్య అవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా రాధిక లేకుండా నేను బ్రతకలేదు. చెప్పండి నారాయణరాజు గారు, మీ నిర్ణయం ఏంటో చెప్పండి. మౌనం అంగీకారానికి అర్థం కదండి. కాబట్టి రాధికని నాకు ఇచ్చి పెద్ద మనసుతో పెళ్లి చేసి మా ప్రేమకు న్యాయం చేయాలని అనుకుంటున్నారు ఆయన. కదా మావయ్య గారు? ఊరు మొత్తానికి తీర్పు చెప్పే మీకే తీర్పు చెప్పాల్సి వచ్చినందుకు బాధగా ఉంది, కానీ తప్పడం లేదు. న్యాయం ఎవరికైనా ఒకటేనే మీ సిద్ధాంత ప్రకారమే మేమందరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం. చరణ్ గారితో మీ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ చేపించి సుమంత్ గారితో పెళ్లి జరిపించారు. అదే మా నిర్ణయం. ఇది అన్యాయం. రాధిక నా భార్య, తన మెడలో నేనే తాళి కడతాను. అందుకు ఎవరు అడ్డొచ్చినా సరే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. చూడు బాబు, ఈ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వాటిని కాదని ఎవరు ఏ పని చేయలేరు. ఒకవేళ చేసినా ఊరు దాటి ప్రాణాలతో వెళ్ళలేరు. మామ అల్లుళ్ళు వరస చూస్తుంటే మా పెళ్లి జరిగించలేరు. అదేదో ఇప్పుడే చేసేస్తే బాగుంటుంది. అందుకే తాళి కూడా తెచ్చేసుకున్నాను. తిరిగండి. రాధిక, రాధిక, అక్క, అక్క, ఏంటక్క ఇది? ఈ గండం గట్టెక్కించుకోవడానికి ఇప్పుడు కట్టించుకొని తర్వాత తెంపేస్తే సరి. తెంపేయడవా? గతంలో మాధవ్ నీ మెళ్ళో కట్టిన తాళి తెంపి బామ్మ నా మెళ్ళో వేయలేదా? నిన్నెప్పటికీ నమ్మన్రా, నీకెప్పటికీ లొంగను. ఎప్పటికైనా నువ్వు నా దాన్ని కరెక్ట్ టైంలో స్కెచ్ వేస్తాను. మీ నాన్న గాని, మీ బామ్మ గాని, మీ అక్క గాని, మీ అమ్మ గాని, ఆఖరికి నువ్వు ప్రేమించిన మాధవ్ గాని ఎవ్వరూ నన్ను ఏం చేయలేరు.